ఉంచగలిగితే మోకరించి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి నా వాక్యం మీ కుటుంబాల్లో నా ప్రభు ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ కుటుంబానికి కాదు, ఈ ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని కూడా నా దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా నా ప్రభు ఆశీర్వదించునుగాక. వెళ్ళవేళ దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని అందరం రెండు చేతులు పైకెత్తి దగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అలాగే దేవునికి స్తుతులు చెల్లించండి. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. ఆయన ఆశీర్వాదాల చేత, ఆయన దీవుల చేత మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదించునైనా, మమ్మల్ని దీవించునైనా, దావీదును ఆశీర్వదించినట్టుగా ఈ రాత్రి మా కుటుంబాలను ఆశీర్వదించడునైనా. మేము ఎల్లవేళలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎల్లవేళ నిన్ను కనపరుస్తామనైనా, ఎల్లవేళ మేము నిన్ను మహిమపరుస్తామనైనా, నిన్ను వేళవేళ నిన్ను ఆరాధన చేస్తామనైనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు అంటూ అందరు మరొకసారి దగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరు కూడా దగ్గరగా నోరున్న ప్రతి ఒక్కరు అందరూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అమ్మ, అందరూ తెరవాలి, నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్వరం తెలిసి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. బిడ్డలందరిపై నీ ఆశీర్వాదాలు, నీ దీవులు, నీ కార్యాలు,